హలో అండి అందరికీ. రీసెంట్గా యూరోపియన్ యూనియన్ మన భారతదేశ కంపెనీ మీద శాంక్షన్లు అయితే విధించడం జరిగింది. ఆ కంపెనీ వచ్చేసి నయారా కంపెనీ. ఈ నయారా కంపెనీ గుజరాత్లో ఒక పెద్ద ఆయిల్ రిఫైనరీ. ముఖ్యంగా మనం రష్యా నుంచి ముడి చమురుని దిగుమతి చేసుకొని ఈ రిఫైనరీలో శుద్ధి చేస్తాం అనమాట. అంటే దాన్ని పెట్రోల్గా డీజిల్గా విడగొట్టి వేరే దేశాలకు ఎగుమతి చేస్తూ మన దేశ అవసరాలకు కూడా వాడుకుంటాం అనమాట. అయితే ఈ కంపెనీ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది అని చెప్పేసి ఈ కంపెనీ మీద రీసెంట్గా EU ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఈ ఆంక్షల వల్ల ఏం జరుగుతుందంటే ఈ కంపెనీ ఇప్పుడు యూరోపియన్ దేశాలకి ఆయిల్ ఎగుమతి చేయాలంటే చెయ్యేది కాదనమాట. అంటే వాళ్ళు శాంక్షన్ విధించారు కాబట్టి ఆ కంపెనీ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవేది కాదు. ఇది ఒక రకంగా మన భారతదేశానికి పెద్ద ఎదురు దెబ్బని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నయారా కంపెనీ మన దేశంలోనే రెండో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అనమాట. దీనివల్ల ఏంటంటే మనం ఇప్పటిదాకా కూడా యూరోపియన్ యూనియన్కి పెద్ద ఎత్తున ఆయిల్ సరఫరా చేస్తున్నాం. ఆ సరఫరాని ఇప్పుడు ఆ యూరోపియన్ యూనియన్ అడ్డుకోవడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుందన్నమాట. అయితే ఇది ముఖ్యంగా రష్యా నుంచి మనం చీప్గా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఓర్చుకోలేక యూరోపియన్ యూనియన్ మన దేశం మీద ఇలా ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అయితే దీని మీద మన భారతదేశం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇది పూర్తిగా ప్రపంచ వాణిజ్య వ్యతిరేక చర్యలు యూరోపియన్ యూనియన్ చేపట్టింది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రీసెంట్గా మన భారతదేశం WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా దేశాలు కానీ వాళ్ళైతే రష్యా నుంచి డైరెక్ట్గా దిగుమతి చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఆయిల్ కానీ గ్యాస్ కానీ. మనం మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే మన కంపెనీల మీద ఇలా ఆంక్షలు పెడుతున్నారు. ఇది పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలని చెప్పేసి భారతదేశం తీవ్రస్థాయిలో ఈ ఆంక్షలను అయితే ఖండించడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఫిర్యాదు చేశారు కాబట్టి మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి మనమైతే వేచి చూడాలన్నమాట. ఏదేమైనా కానీ మన ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి, రష్యా నుంచి చీప్గా ఆయిల్ దిగుమతి చేసుకోకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మన మీద తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు. వాళ్ళైతే రష్యా నుంచి విలువైన వస్తువులన్నింటినీ కూడా దిగుమతి చేసుకుంటారు. మనం దిగుమతి చేసుకుంటే మాత్రం మననైతే ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం EU మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి.